నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. మిత్రులారా, పరువు హత్యల లేక అవి కుల మతోన్మాద హత్యల? ప్రేమను చంపుతున్నది పరువు కాదు, కుల భావజాలం, కులాధిపత్య భావజాలం. చాలా విపరీతమైన మనస్తత్వాలు, సొంత పిల్లలను చంపుకునే క్రూరమైన ఆలోచనలు మన తల్లిదండ్రుల్లో వస్తున్నాయి. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం కేవలం ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇది భారత రాజ్యాంగానికి, మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం. దేశంలో కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో జరిగే హత్యలను ప్రధాన స్రవంతి మీడియా పరువు హత్యలుగాని పిలుస్తుంది. కానీ అది చాలా దుర్మార్గమైనది. ఈరోజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు ఇక్కడ ఎవరి పరువు పోతుంది? ఇద్దరు వయోజనులు ప్రేమించుకొని వివాహం చేసుకుంటే పరువు ఎవరిది పోతుంది? లేక శతాబ్దాలుగా కొనసాగుతున్న కులాధిపత్య భావజాలం సవాల్ చేయబడుతుందా? అభిప్రాయం ప్రకారం ఇది పరువు హత్యలు కావు, ఇవి కుల మతోన్మాద హత్యలు. ఎందుకంటే ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం పరువు కాదు. మా కులానికి చెందిన అమ్మాయి దళితుడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? మాది ఆధిపత్య కులం కదా, మా ఇంటి అబ్బాయి మా మతం బయట ఎలా వివాహం చేసుకుంటాడు? మా కుటుంబ గౌరవం ఏమవుతుంది అనే కుల మత ఆధిపత్య భావజాలం. అంబేద్కర్ ఎందుకు కులాంతర వివాహాలను ప్రోత్సహించారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఏ మతమైతే కుల వ్యవస్థను నిర్మూలిస్తుందో ఆ మతాన్ని నిర్మూలించకుండా కుల వ్యవస్థను కూల్చలేమని చెప్పారు. కుల వ్యవస్థను కూల్చడానికి కులాంతర వివాహాలే అత్యంత శక్తివంతమైన సాధనం. కులం అనేది కేవలం ఒక సామాజిక గుర్తింపు కాదు, అది వివాహాలను నియంత్రించే వ్యవస్థ. అందుకే బాబాసాహెబ్ కుల గోడలను కూర్చాలంటే కులాంతర వివాహాలు పెరగాలని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మ ఆధారంగా మనుషులను విభజించే వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు కులాంతర వివాహాలపై దాడి చేస్తున్న వారు పూలే, అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగం ప్రతి వయోజన వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు కల్పించింది. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 19 స్వేచ్ఛా హక్కు, ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవన హక్కు. ప్రేమించడం నేరం కాదు, కులాంతర వివాహం నేరం కాదు, మతాంతర వివాహం నేరం కాదు. కానీ ప్రేమించినందుకు ఒక మనిషిని చంపడం మాత్రం ఖచ్చితంగా అది నేరం, నేరం, నేరం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2018లో శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. వయోజనులైన ఇద్దరు వ్యక్తులు తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకుంటే ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు. కుటుంబం కాదు, కుల సంఘం కాదు, కాప్ పంచాయతీ కాదు, పోలీసులు కాదు, ప్రభుత్వం కాదు, ఎవరూ కాదు. పరువు హత్యలు రాజ్యాంగ విలువలపై దాడులని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పుడు కొన్ని వాస్తవ సంఘటనలు చూద్దాం. ప్రణయ్ అమృత కేసులో తెలంగాణ ప్రణయ్ ఒక దళిత యువకుడు, అమృత వైశ్య కులానికి చెందిన యువతి. ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఎంత విషాదం! 2018 సెప్టెంబర్లో గర్భిణీగా ఉన్న అమృత కళ్ళ ముందే అబ్బాయి ప్రణయ్ను నడి రోడ్డుపై హత్య చేశారు. ప్రశ్న ఏం చేశారంటే, ప్రణయ్ చేసిన నేరం ఏమిటి? ఒక అమ్మాయిని ప్రేమించటం, ఒక దళితుడిగా పుట్టడమా? శంకర్ కౌశల్య కేసు తమిళనాడులో వెరీ ఫేమస్. శంకర్ ఒక ఎస్సీ దళిత యువకుడు, కౌశల్య ఎంబీసీ
ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. జనసమర్థం మధ్య కిరాయి హంతకులతో శంకర్ని నరికి చంపాడు. ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ అతను. కౌశల్య ప్రాణాలతో బయటపడింది. ఈ కేసులో పలువురికి శిక్షలు విధించబడ్డాయి. గోకుల్రాజ్ కేసు, ఒక దళిత యువకుడు ఒక యువతితో మాట్లాడాడనే అనుమానం కిడ్నాప్ చేశారు, హత్య చేశారు, శవాన్ని రైల్వే ట్రాక్ వద్ద పడేశారు. ఇది పరువా లేక కులద్వేషమా? ఇలవర్సన్ దివ్య కేసు, ఒక దళిత యువకుడు, ఒక 1 year యువతి, ఇద్దరు వివాహం చేసుకున్నారు. తర్వాత గ్రామాల్లో ఉద్రిక్తలు వచ్చాయి. దళితుల ఇళ్లపైన దాడులు, దేశవ్యాప్తంగా చర్చ అయింది. కుల రాజకీయాల అసలు రంగు బయటపడింది. హరిణి ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం చర్చనీయాంశమైన అంశం. హరిణి ఘటన కూడా మనకు ఒక ప్రశ్న మిగులుస్తుంది. ఒక యువతి తన జీవితంపై తానే నిర్ణయం తీసుకోవడం ఎందుకు కొందరికి నచ్చదు? ఎందుకు మహిళా స్వేచ్ఛను కొన్ని కుటుంబాలు అంగీకరించలేవు? ఇలాంటి ప్రశ్నలు మన సమాజం వేసుకోవాలి. తమిళనాడులో ఒక ప్రమాదకరమైన ధోరణి. తమిళనాడులో కొన్ని కుల రాజకీయ సంస్థలు బహిరంగంగా కులాంతర వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు నాయకులు తమ కులాల మహిళలను దళితులు వివాహం చేసుకోకూడదని ఒక పత్వాను కూడా జారీ చేశారు. 1 year కులస్తులు, పిఎంకే పార్టీ. ఇది రాజకీయ బహిరంగ వేదికలపైనే అంబుమండి రామదాస్ చేశాడు. ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదు. ఇలాంటి ప్రసంగాలు సమాజంలో కులద్వేషాన్ని పెంచుతాయి. కానీ మరొక సత్యం కూడా ఉంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారందరూ బాధితులు కావడం లేదు. దేశంలో లక్షలాది జంటలు సంతోషంగా జీవిస్తున్నారు. వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, సామాజిక కార్యకర్తలు, ఐఏఎస్ ఆఫీసర్సు, సివిల్ సర్వెంట్స్, ఎన్నో కుటుంబాలు కులాంతర వివాహాల ద్వారా సంతోషంగా జీవిస్తున్నాయి. వారి పిల్లలు కులద్వేషం లేని భారతదేశాన్ని నిర్మిస్తున్నారు. అందువల్ల కులాంతర వివాహం సమస్య కాదు, కుల మతోన్మాదమే సమస్య. హత్య చేసిన వారు నిజంగా గెలుస్తున్నారా? ఒక క్షణం ఆలోచించండి. హత్య చేసిన తర్వాత ఏమవుతుంది? పోలీసులు కేసు, కోర్టు కేసు, జైలు శిక్ష, సామాజిక అవమానం, జీవితాంతం నేరస్తుల ముద్ర. చంపబడిన వ్యక్తి తిరిగి రాడు. చంపిన వారి జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకే హత్యల ద్వారా ఎవరు గెలవలేరు, అందరూ ఓడిపోతారు. యువతకు మా విజ్ఞప్తి, ప్రేమించడం మీ హక్కు, వివాహం చేసుకోవడం మీ హక్కు. కానీ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనుమానాస్పద పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళవద్దు. పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్టపరమైన రక్షణ పొందండి. మీ జీవితాన్ని రక్షించుకోవడం కూడా మీ బాధ్యత. ముగింపు ఏమిటంటే, మనిషి విలువలకు కులం నిర్ణయించదు. మనిషి విలువను కులం నిర్ణయించదు, మతం నిర్ణయించదు, జననం నిర్ణయించదు, మానవత్వమే నిర్ణయిస్తుంది. పూలే మనకు సమానత్వాన్ని నేర్పారు. బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాపాడటం మనందరి బాధ్యత. కాబట్టి మనం గట్టిగా చెప్పాలి, ప్రేమ నేరం కాదు, కులాంతర వివాహం నేరమే కాదు, మతాంతర వివాహం అసలు నేరం కాదు, హత్యే నేరము. ఇవి పరువు హత్యలు కాదు, ఇవి కుల మతోన్మాద హత్యలు. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై రాజ్.